నారాయణ. ఆ జై శ్రీమన్నారాయణుడు అందరినీ సర్వదా రక్షించాలి, ఆ విధమైనటువంటి భావన ఉండాలి. అట్లాగే మనం కూడా చేయాలి, దేవుడి నామాన్ని స్మరించుకోవాలి. మనకి తప్పదు, ఆటోమేటిక్గా మనకి శక్తిని ఇస్తాడండి ఆయనని, తట్టుకునే శక్తిని ఇస్తాడు. మనకంటే అయ్యో మనకంటే కష్టాలు ఎవరికి లేవురా, అదిగో ఆయనకి కష్టాలు లేవా, మనకే ఉన్నాయా కష్టాలు, ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి, ఆయనకంటే గొప్ప వాళ్ళం కదా మనం అనేటటువంటి విధంగా భావన కలుగుతుంది. ఆయనకంటే గొప్ప వాళ్ళమే కదా. ఆయన ఇంకా అదిగో చెట్టు కింద ఉన్నాడు, మనం ఇళ్లలో ఉన్నాము, శుభ్రంగా తింటున్నాము, కరెంటు ఫ్యాను ఇవన్నీ ఉన్నాయిరా, పాపం ఆయనకేమీ లేదని ఆయన్ని చూసి జాలి పడేటటువంటి విధంగా ఉన్నాం. మనకి పై స్థాయిలో ఉండే వాళ్ళ అవసరం మనకే, వాళ్ళని చూసి మనం అసూయ పడక్కర్లే. ఎప్పుడైతే అసూయ పడ్డామో అది అశాంతికి తీసుకెళ్ళిపోతుంది, అది అనారోగ్యం అయిపోతుంది, సంతృప్తి ఉండదు జీవితంలో, నరకం అయిపోతుంది జీవితం. అలా కాకుండా మనకి చూడండి, రోడ్ల మీద ఉంటారు టెంట్లు వేసుకొని, అట్లాగే పూరు గుడిసెల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూసుకొని అబ్బో మనం ఎంత అదృష్టవంతులం, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం, వాళ్ళతో చూస్తే మనం ఎంత మనకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉన్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే అట్లాంటి భావన కలుగుతుందో ఆనందం ఏర్పడుతుంది మనకి. ఆనందం ఎప్పుడు వచ్చిందో సంతృప్తి ఉంటుంది.